వెల్కమ్ టు విజిల్. ప్రకాశం జిల్లా కారేడు ప్రాంత పరిసరాలు భూమి పొరల్లో ఖనిజ సంపద దాగి ఉందా? ఉలవపాడు బగినపల్లి మామిడికి అంత అద్భుత రుచి రావటానికి కారణం, ఆ ప్రాంత నీటిలో తీయదనానికి కారణం అక్కడ భూమి పొరల్లో నిక్షిప్తమైన మినరల్స్ కారణంగానే ఆ రుచికి అసలు కారణమా? తరతరాలుగా భూమిని తవ్వి మైనింగ్ రుచి మరిగిన వారికి వ్యవసాయం 2-3 పంటలు పండించే భూములంటే కోపమా? జగన్ సొంత గ్రామం బలపనూరు వదిలేసి ఇండోసోల్ కంపెనీ కారేడు మీద ఎందుకు పడింది? సీనియర్ జర్నలిస్ట్, మహానాడు పత్రిక ఎడిటర్ మార్తి సుబ్రహ్మణ్యం ఆర్టికల్ నుంచి ఈ వీడియో లాగా. గతంలో ₹1,00,000 మూలధనంతో పెట్టిన ఇండోసోల్కు భూమి ఎలా కేటాయిస్తారన్న ప్రస్తుత మంత్రి లోకేష్ నాటి విమర్శను ప్రజా సంఘాలు ప్రస్తుతం గుర్తు చేస్తున్నాయి. Indosol is an example. Has only 1 lakh capital invested. Is claiming to invest 72,000 crores. 1 lakh rupees capital. Company is claiming to invest 72,000 crores. That is how big this entire summit is. ఆ ప్రాంతంలో హ్యాచరీస్ పెద్దల జోలికి పోకుండా దాదాపు 15 హ్యాచరీస్కు భూసేకరణ నుంచి మినహాయింపు ఇవ్వటంపై ప్రజా సంఘాలు గొంతెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లాలో వ్యవసాయానికి పనికిరాని భూములు వేల సంఖ్యలో ఉన్నాయని ఒక పక్క వాదన, మరొక పక్క ప్రజలు వద్దు బాబు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాలు మానుకోండి అని కరేడు గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవటంలా. ఈ మధ్య ఒక సినిమాలో ఆ ఒక్క గ్రామం జోలికి వెళ్లకుండా ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఆ సినిమాలో ప్రతి నాయకుడు చివరిలో నిర్వేదం వ్యక్తం చేస్తాడు. 2013 చట్ట ప్రకారం నోటీసులు కూడా ఇవ్వకుండా ఆ ప్రాంత ప్రజల కన్నీటి వేదన గ్రామస్తుల గోడు పట్టని కూటమి పార్టీలు, ఇక వైసీపీ పరిస్థితి సరే. ఇండోసోల్కు అన్యాయం జరుగుతుందని వైసీపీ అధికారిక పత్రిక గగ్గోలు పెడుతుంది. ఇప్పటి వరకు గళం విప్పని జనసేనాని పవన్ కళ్యాణ్, మచ్చుకు కనిపించని కమలదళం తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా పెదవి విప్పకపోవటంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది. రాష్ట్రంలో ఏదైనా గ్రామాల్లో కష్టాల్లో ఉంటే స్పెషల్ హెలికాప్టర్తో వెళ్ళి గ్రామ సభల్లో పాల్గొని పరామర్శించి ధైర్యం చెప్పే పవన్ తమ భూములను ఇండోసోల్ కబలిస్తుందని రోడ్డెక్కిన కరేడు గ్రామస్తుల కన్నీటి వ్యధ పవన్ దృష్టికి రాలేదా అని పలువురు గ్రామస్తులు విమర్శిస్తున్నారు. గతంలో బలవంతపు భూసేకరణపై విరుచుకుపడిన పవన్ ఇప్పుడు కరేడులో ఇండోసోల్ కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ అంశంలో మౌనంగా ఉండటం పలు విమర్శలకు దారితీస్తుంది. ఇక కూటమిలో మరో భాగస్వామి పార్టీ బీజేపీ కూడా వ్యూహాత్మక మౌనం పాటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా బీజేపీ అధ్యక్షుడైన మాధవ్ ఇప్పటిదాకా ఇండోసోల్ భూ కేటాయింపులపై పెదవి విప్పకపోవటంపై ప్రజా సంఘాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీకి చెందిన కంపెనీలకు హాని కలిగించే పనులు బీజేపీ ఇప్పటికీ చేయటం లేదనటానికి ఇదో ఉదాహరణ అని ప్రజా సంఘాలు విరుచుకుపడుతున్నాయి. మాకు మీ అభివృద్ధి అక్కర్లేదు, మీ దయా ధర్మం అంతకంటే వద్దు అని కరేడు జనం సదరు కంపెనీ ప్రతినిధులు ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్న ప్రభుత్వ అధికారుల ముందు ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. కరేడు భూముల కింద నిక్షిప్తమైన వేల కోట్ల రూపాయల ఖనిజ సంపదను హస్తగతం చేసుకునే కుట్రలో భాగంగానే తమను ఇక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు వెల్లడించడం నిజ నిర్ధారణ బృందాన్ని విస్మయపరిచింది. ఏపీలో ఒక విచిత్ర వ్యాపార రాజకీయ వాతావరణం బడా కంపెనీలకు అదృష్టంగా మారింది. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య రాజకీయంగా ఎంత బద్ధ వైరం ఉన్నా ఈ పార్టీలు 3 కంపెనీల జోలికి మాత్రం వెళ్ళవు. అదే విచిత్రం. జగన్ హయాంలో భారీ ఆర్థిక లబ్ధి పొందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండో సోలార్, మేఘా ఇంజనీరింగ్ కంపెనీల గురించి అందరికీ తెలిసిందే. జగన్ జమానాలో ఇరిగేషన్, పవర్ సెక్టార్లో సింహభాగం కాంట్రాక్ట్స్ వీరికే దక్కాయి.
వాటిపై నాటి టీడీపీ గళమెత్తింది. షిరిడీ సాయి కంపెనీపై బీజేపీ కూడా విరుచుకుపడింది. ఎన్నికల సమయంలో ఈ కంపెనీలు అప్పటి విపక్ష పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్స్ భారీగానే చదివించుకున్నాయని స్వయంగా ఎన్నికల సంఘమే వెల్లడించింది. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చి కూటమి అధికారంలో ఉన్న ఆ 3 కంపెనీలపై ఈ ఇద్దరు ఈగ కూడా వాళ్ళనివ్వని వైచిత్రి. పైగా అన్ని కాంట్రాక్టులు మళ్ళీ వాటికే పువ్వుల్లో పెట్టి అప్పగిస్తున్న విశాల హృదయం. దీనిపై ప్రతిపక్ష పార్టీగా విరుచుకుపడాల్సిన వైసీపీది వ్యూహాత్మక మౌనం. అంటే ఈ 3 కంపెనీలు ఎంత అదృష్టం చేసుకుంటే ఏపీలో కంపెనీలు పెట్టుకోవాలి, ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఏ ఒక్క పార్టీ కూడా నిందించకుండా మౌనంగా ఉంటాయి. ఇలాంటి మహత్తర అవకాశం, ఇలాంటి ఆఫర్ దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఉంటుందా? అసలు ఏపీ ప్రజలు ఎన్ని పూజలు చేసుకుంటే ఇలాంటి కంపెనీలు ఇక్కడ పుట్టాలి? వారి పుణ్యం ఎంత పుచ్చిపోతే ఏపీలో కాంట్రాక్టులు దక్కాలనేది బుద్ధిజీవుల ఓవాచ.